సుధాకర్ గారు, అంటే పండక్కి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదండి. మరి ఎట్లా అవన్నీ సర్దుబాటు చేసుకుంటారా మీలో మీరు? లేదంటే ఎలా? ప్రతిసారి ఏవో థియేటర్లు గొడవలు ఇవి అవి అన్నీ వస్తుంటాయి కదా. అందులో 2 పెద్ద సినిమాలు చిరంజీవి గారిది ఒకటి, రాజాసాబ్ ఒకటి. ఎలా మరి ఇవన్నీ అడ్జస్ట్ అయ్యాయి? చూస్తామండి, అదే మాట్లాడుతూ ఉన్నారు. బట్ మోస్ట్లీ అన్నీ వస్తాయి. సార్ సుధాకర్ గారు, చెప్పండి. నెక్స్ట్ మీరు చేయబోయేది చిరంజీవి గారితో. అవును, మరి ఇప్పుడు చిరంజీవి గారికి మీదగా పోటీ దింపుతున్నారు ఈ సినిమాని. చిరంజీవి గారికి మేము పోటీ ఏంటంటే చిరంజీవి గారి సినిమా ఆయన, దానికి మాకు పోటీ కాదు. భర్త మహాశయులకి విజ్ఞప్తి అంటే ఏంటి కాన్సెప్ట్? ఏమని నచ్చి మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేశారు సార్? అంటే చాలా రోజుల తర్వాత, అంటే నేను కిషోర్ తోటి ఇంతకుముందు కూడా చేసాము. బట్ చాలా రోజుల తర్వాత రవితేజ గారికి కొత్తగా ఉంటుంది. అంటే ఇంతకుముందు మన పెళ్ళాం ఊరు వెళ్తే కానీ, అదా ఇంట్లో వెళ్ళాలి, ఇంట్లో ప్రియురాలు, ఇంతకుముందు అంటే ఆ కైండ్ ఆఫ్ కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ రవితేజ గారికి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే నేను విన్నప్పుడు అవన్నీ ఇది చేసుకొని కొంచెం కొత్తగా అనిపించి స్టార్ట్ చేశాను. రవితేజ గారు ఈవెంట్కి రాలేదు, ఆయన ప్రమోషన్స్ వస్తారండి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ సినిమాకి వాయిస్ ఓవర్ చిరంజీవి గారు ఇస్తున్నారని తెలిసింది, అది ఎంతవరకు? లేదండి, లేదు. చిరంజీవి గారు లేదు. ఓకే, నెక్స్ట్ చిరంజీవి గారితో అప్డేట్ ఏమన్నా చెప్తారా? అది శ్రీకాంత్ ఇప్పుడు ప్యారడైజ్ జరుగుతూ ఉందండి. శ్రీకాంత్ కొంచెం ఫ్రీ అయిపోగానే ఆ వర్క్ కూడా ప్యారలల్గా చేస్తూ ఉన్నాం. మేబీ నెక్స్ట్ ఇయర్ మిడ్లో నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు, కిషోర్ గారు సార్, ఇది ఈ సినిమా ఒప్పుకునేటప్పుడే హీరో గారు సంక్రాంతికి తప్పకుండా రావాల్సిందే అనే కండిషన్ మీద స్టార్ట్ చేశారంట. అవును సార్, అలాగే. ఏంటి సార్ అంత బలంగా కండిషన్ పెట్టి మరి? అంటే ఎనీ సంక్రాంతి కొంచెం ఎంటర్టైన్మెంట్లు అన్నీ వర్కౌట్ అవుతున్నాయి కదా, అందుకని సంక్రాంతికి వద్దాం ఈసారి అని చెప్పి హీరో గారు పారితోషికం కూడా పక్కన పెట్టి యాక్ట్ చేశారంట, నిజమేనా? అవునండి, ఆయన ఇప్పుడు దాకా ఏం తీసుకోలేదు కూడా నా దగ్గర. సార్ కిషోర్ గారు, ఆడాల్లో మీకు జోహార్ల సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ డబ్బాల ఎపిసోడ్ అంటే మనం రెగ్యులర్గా చూసే విషయాలే, మన ఇగ్నోర్ చేసే విషయాలే సినిమాలో చూపించారు చాలా ఫన్నీ వేలో. ఈ సినిమాలో అలాంటి